ఈరోజు మన రాష్ట్రంలో అనేక ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అయినా కొత్త సంవత్సరము నూతన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు యూటీఎఫ్ పక్షాన, మరియు సంక్రాంతి పొంగల్ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ, ఈనాటి విద్యార్థి ఉద్యోగుల ప్రస్తుత పరిస్థితులలో అనేక విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ సెక్షన్స్ ప్రజలు సంతోషంగా లేరు. ప్రభుత్వం ఏమో అందరికీ చాలా రకాల సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామంటున్నారు. మేము ఉద్యోగులుగా కోరుకునేది ఏమంటే, వాళ్ళకు ఒక బటన్ నొక్కాము అనేక సంక్షేమ కార్యక్రమాలకు. మా లోన్లు, మా పీఎఫ్లో మేము దాచుకున్న డబ్బు, ఏపీజేఎల్ఎస్లో మేము దాచుకున్న డబ్బులు, ఏవైతే ఆర్థిక అంశాలు మనకు పెండింగ్లో ఉన్నాయో, గవర్నమెంట్ దగ్గర మేము దాచుకున్న డబ్బులు మేము లోన్ల రూపంలో అడుగుతున్నాం. మాకు ఇవ్వడానికి మా డబ్బులలో డైవర్ట్ చేసినావు, కానీ ఇప్పుడు ప్రస్తుతం ఇవ్వకుండా ఏం చేస్తున్నారు? కనుక మేము ప్రధానంగా డిమాండ్ ఏమంటే, మా ఆర్థిక బకాయిలు అన్నీ ఇమీడియట్లీ చెల్లించాలి. దాని కొరకు మేము ప్రత్యక్ష పోరాటానికి సిద్ధపడ్డాము. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి ఈఎల్ సరెండర్ లీవ్ పెండింగ్లో ఉంది. ఆ సంవత్సర కాలం నుంచి సరెండర్ లీవ్ పెండింగ్లో ఉంది. పీఎఫ్ లోన్స్ పెండింగ్లో ఉన్నాయి. ఏపీజేఎల్ఐసి పెండింగ్ ఉంది. రిటైర్ అయ్యి కూడా కొంతమంది ఎదురు చూస్తున్నారు. రిటైర్మెంట్ దగ్గర ఉన్న వాళ్ళు ఆందోళనకు గురవుతున్నారు. మేము రిటైర్ అయిన తర్వాత మా బకాయిలు మాకు వస్తాయా? కనుక ప్రభుత్వం గద్దెనెక్కేటప్పుడు అనేక భరోసాలు ఇచ్చింది. మేము ప్రభుత్వ ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ఇస్తామనండి. ఆ పీఆర్సీ అయితే ఏం జరిగిందో అందరికీ తెలుసు. రివర్స్ పీఆర్సీగా మిగిలింది. మరి మేము ఐఆర్లో మాకు ఇచ్చిన ఐఆర్లో కూడా కోత విధించినారు. మేము ఇప్పుడు ఏమడుగుతున్నామంటే మళ్ళీ పీఆర్సీ వేలైంది. ఆ పీఆర్సీ కూడా సరైన పీఆర్సీ ఇవ్వండి. ఐఆర్ అర్జెంటుగా 30% ప్రకటించండి. మాకు పోయినసారి డిసప్పాయింట్ చేసినారు. ప్రభుత్వం ఏర్పడింది, సాగింది, కంప్లీట్ చేసినారు. ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడడానికి రెడీ అయినారు. కనుక మేము అడిగేది ఏమంటే, మీరు మా ఉద్యోగుల ఎడల ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటున్నాను కానీ ఫ్రెండ్లీ ఎక్కడా కనపడడం లేదు. కనుక వాటిని మీరు పునరుద్ధరించాలా, ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఏర్పాటు చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. దేని ద్వారా మాకు రావాల్సిన బకాయిలు మాకు చెల్లించండి. మమ్మల్ని కూడా సంతృప్తిపరచండి ఉద్యోగులుగా. కనుక ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతాయో అప్పుడు మేము ప్రభుత్వానికి అండగా ఉంటాము. లేని పక్షంలో పోరుబాటుకు సిద్ధపడతామని యూటీఎఫ్గా తెలియజేస్తున్నాం. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు రవికుమార్.